మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు జరిగిన యాన్యువల్ డే, ఫేర్వెల్ గుర్తున్నాయా మీకు ఎవరికన్నా? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. మీరు ఒక స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, రీసెంట్గా జరిగిన క్లాస్లో ఆ టాపిక్ ఏంటో గుర్తుందా? ఈ ఫేర్వెల్, యాన్యువల్ డే నువ్వు గుర్తుంటుంది, కానీ ఈ టాపిక్లు మాత్రం గుర్తుండే. ఒకవేళ గుర్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే గుర్తుంటాయి, కానీ లేదంటే ఒకసారి విని గుర్తుంచుకోవడం అంటే కష్టమే. బ్రెయిన్ ఎమోషన్స్ని చాలా గట్టిగా స్టోర్ చేసుకుంటుంది. ఫ్యాక్ట్స్ని, ఫ్యాక్ట్ బేస్డ్ మెమోరీస్ని సెకండ్ ప్రయారిటీలో వాడేస్తుంది. ఎప్పుడన్నా మన టీచర్ ఒక టాపిక్ని సింపుల్గా బుక్లో నుంచి చూసి కాకుండా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నవ్వించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకో, ఆ టాపిక్ మనకి వేరే టాపిక్స్తో కంపేర్ చేస్తే బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఒక ఎమోషన్ని ఫీల్ అయ్యాం. మనము ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎమోషన్, అందుకే అది ఆ మూమెంట్ గుర్తుంటుంది, దాంతో చదివిన టాపిక్ కూడా గుర్తుంటుంది. అందుకే జనాలు అంటుంటారు ఏ పని చేసినా ఎమోషన్ తోటి చేయాలని, ప్యాషన్ తోటి చేయాలని. ప్యాషన్ కూడా ఒక రకమైన ఎమోషనే. అందుకే చదువుకోవడం అంటే ఏదో 4 పేజీలు తిప్పి అందులో ఫార్ములాస్ గుర్తు పెట్టుకొని అది అడిగిపోయి అప్లై చేయడం కాదు. ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది, అది రియల్ లైఫ్లో ఎప్పుడు అప్లై చేస్తారు అని తెలుసుకుంటే అది గుర్తుంటుంది.